జనసేన క్యాడర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసినట్లే ఉంది. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన తన క్యాండిడేట్గా నాగబాబుని కన్ఫర్మ్ చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్కి తెరపడినట్లయింది. పార్టీ అధినేత ఆదేశాలతో నాగబాబు నామినేషన్కి సిద్ధమవుతుండగా మరి మిగిలిన 4 అభ్యర్థులు ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. జనసేన తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నటుడు నాగబాబు పేరు ఖరారైంది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ఎక్స్ లో ఓ లేఖ కూడా విడుదల చేసింది. తొందరలోనే నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 5 స్థానాలుండగా వాటిలో మొదటి పేరుగా నాగబాబుకి బర్త్ కన్ఫర్మ్ కాగా మిగిలిన 4 ఎవరనే అంశం తేలలేదు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అంతకుముందు నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీలోపు నామినేషన్ వేయాల్సిన నేపథ్యంలో మంచి రోజు చూసుకుని నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించగా 5 కలిసి నామినేషన్ వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. బుధవారమే సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ ఎవరనేది ప్రకటిస్తారంటున్నారు.